హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మా ఆడబిడ్డ వాళ్ళ ఊర్లో పీర్ల పండగ అనమాట. అందుకని నేను మా వారు ఇద్దరం వెళ్తున్నాము. అదే ఇక్కడ బస్సులో కొంచెం షూట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇది బస్సులో ఇంకా రెడీ అయితే మనం ఒక ఫోటో అయితే దిగాలి కదా. ఇంకా యూట్యూబ్లో ఉన్నామంటే ఖచ్చితంగా ఫొటోస్ వీడియోస్ కంపల్సరీ కదా. ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవాలని మా వారు చూడండి కొట్టేసేలాగా చూస్తున్నారు. ఆయనకు అసలు నచ్చదు ఇట్లా ఫొటోస్ వీడియోస్లలో కనిపించడం. నేనేంటంటే బలవంతంగా ఏదో ఒకసారి అట్లా చూపిస్తుంటాను అనమాట. అంతే, ఎక్కువ కనపడాడు కదా మా వారు, చూస్తూనే ఉంటారు. వచ్చినాము ఇంటికి, వదిన వాళ్ళ ఇంటికి వచ్చినాము. మా ఆయనకు అక్క అనమాట. ఇంకా బాగా ఇక్కడ పూల మొక్కలు అవి అన్నీ బాగున్నాయి వదిన వాళ్ళ ఇంట్లో. ప్లేస్ నీకు భూమిలో పండే మొక్కలు కానీ అవి కానీ బాగా పెరుగుతాయి కదా. మా వారు చూడండి ఎక్కడికి వచ్చినా నీట్నెస్ అంటే నీట్నెస్. అసలు ఎట్లుంటాడంటే కొత్త పెళ్ళి కొడుకు కదా, అసలు ఆయన ఎప్పుడైనా అట్లే ఉంటాడులే. నాకైతే అట్లే అనిపించింది నీట్గా. ఇంకా అసలు ఏం చెప్పాలంటే ఇంకేమో మా ఆయన నీట్నెస్, ఇంకా అంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. చాలా అంటే చాలా నీట్నెస్. ఇక్కడ చూడండి అవి వాటర్ లిల్లీ నేను చూపించిన కదా, మా ఇంట్లో కూడా పూసినాయి అనేసి అవే ఇవి ఈ నుంచే తీసుకొని పోయింట అనమాట. ఎన్ని పూలు వచ్చినాయి చూడండి. ఎందుకంటే ఇవి భూమిలో ఉన్నాయి కాబట్టి చాలా వచ్చినాయి. ఇంకా తర్వాత టిఫిన్ చేసి ఇంకా నేను మా అత్త మా వదిన మా వారు అందరం టీ తాగుకుంటూ కూర్చున్నాం అనమాట. టిఫిన్ అయినాక ఇంకా ఇక్కడ మాట్లాడుకుంటూ మా వదిన మా అత్త ఇంకా అందరం కూర్చొని టీ తాగుతున్నాం. అదే ఇక్కడ టిఫిన్ అయినాక టీ తాగాలి కదా. తర్వాత వదినకి ఇంకా మా వారు సరే ఊరికి ఎందుకు వెళ్ళాలో పండగ కదా అనేసి చీర తీసుకొని పోవంటే ఓకేలే అని ఇక్కడ ఇంకెంతైనా ఆడపిల్లలకు మనం ఎంత పెట్టినా మనకి ఏం తక్కువ కాదు, అది తెలుసుకోవాలి ఎవరైనా. అదైతే నేను చెప్తుంటా, ఈయన చెప్తారు, ఎవరు గరికెపాటి గారు, ఆడపిల్లకు ఒక రకం చీర మనం ఒక రకం చీర తీసుకోకూడదంట. సేమ్ మనం ఎంత కొంటే ఆడపిల్లకు కూడా అంతకే కొనాలంట. నిజంగా అంటే నాకు అప్పుడు తెలిసేది కాదు. ఆయన ప్రవచనాలు విన్నాక ఆయన కూడా సరే ఇప్పుడు నేను కూడా నా పుట్టింటి నుంచి ఆశించుకుంటాను కదా అంతే కావాలనేసి. సో వాళ్ళు కూడా అట్లా ఏ ఆడపిల్ల అయినా పుట్టింటి నుంచి ఏమి ఇచ్చినా ఏం తెచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అది ఎంతలో పెడుతున్నారు వాళ్ళు అనేది చూడరు, ఎవ్వరు చూడరు. నేను చూడను, మా వదిన కూడా చూడదు. మా వదిన కూడా ఏది తెచ్చినా ఇంకా వాళ్ళ తమ్ముడు తెచ్చినాడంటే ఆమెకు అది ఒక పెద్ద, అది ఎంత తక్కువదా ఎక్కువదా ఎప్పుడు అడగదు, ఆలోచించదు కూడాలే. అందరికీ చూపించుకుంటుంటుంది మా తమ్ముడు తెచ్చినాడు మా తమ్ముడు తెచ్చినాడని. అంత హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ఆమె. ఇంకా నాకు నిజంగా అంటే ఫస్ట్ తెలిసేది కాదు, అంటే అప్పుడు ఇంత లేదు కదా. ఇప్పుడు అన్నీ వింటుంటాం చూస్తుంటాం అందరినీ చూస్తుంటాం కదా. సో ఇంకా నేను అనుకుంటాను నేనున్నన్ని రోజులు నేనేం తీసుకుంటే ఆమెకు కూడా అదే తీసుకోవాలా అని ఒకటి ఫిక్స్ అయిపోయినాను అనమాట. అంతే కదా, ఎవరైనా మనం మంచిగా చూసుకుంటే వాళ్ళు కూడా మనల్ని మంచిగా చూసుకుంటారు. ఒకవేళ తర్వాత అయినా తెలుసుకుంటారు, అంతే నేను తెలుసుకున్నట్లు. సో అలాగే ఇక్కడ మా వదినతో కానీ అక్కడ మా వదినతో కానీ మా అన్న భార్యతో కానీ నేను ఎవరితోనైనా సరే మంచిగా ఉండాలి, ఉన్నంతసేపు మంచిగా ఉండాలి. ఏముంటుంది చెప్పండి, ఈ బట్టలు డబ్బులు ఇవన్నీ శాశ్వతమా చెప్పండి? మనిషికి మనిషి సంతోషంగా ఉన్నామా అంతే, అదొక్కటే. ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలీదు, ఏది శాశ్వతం కాదు భూమి మీద. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలని అనుకుంటా. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, తప్పదు. అవన్నీ ఎవరిది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుండాలా, అది వేరే విషయం. ఇంకా నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్నప్పటి నుంచి ఓకే అందరితో హ్యాపీగా ఉండాలా అనేది ఒకటే నేను ఆలోచిస్తున్నాను ఈ మధ్యకాలంలో బాగా. అదే ఇక్కడ ఇంకా చిగురు మటన్ వండుకుందామని మా అల్లుడు కళ్ళంలో చిగురు చెట్లు ఉన్నాయన్నమాట, మా వదిన వాళ్ళ కళ్ళంలో. అక్కడ చిగురు కోసుకొచ్చుకుందామని వచ్చినాము. అదే ఇక్కడ నడుస్తుంది. వాడికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. ఇంకా వాడు నేను ఇద్దరం వీడియోలు తీసుకుంటూ ఫొటోస్ దిగుకుంటూ ఇంకేం పని చెప్పండి. నన్ను వాడు షూట్ చేయడం, వాడిని నేను షూట్ చేసుకోవడం, ఇంక ఇదే ఉంటుంది అనమాట. డ్యాన్స్లు వేస్తున్నాడు చూడండి మా వాడికి కూడా నవీన్ టిక్ టాకర్ యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి.
ఇదేమో మా వదిన వాళ్ళ కళ్ళము. కళ్ళంలోకి వచ్చినామన్నమాట. ఇంకా నేను వచ్చినానంటే ఎక్కడ తిన్నాక ఉండను, అంతా తిరిగి, ఎందుకంటే మనకు వీడియోలు కావాలి కదా, అన్నీ చూపించాలి. ఇంకోటి పల్లెటూరు వాతావరణం అంటే ఎంత బాగుంటుందో అది ఇంక అందరికి తెలిసిందే. అమ్మ కూడా వచ్చిందనమాట, చెల్లి కూడా వస్తుంది, తను ఇంకా రాలేదు. ఇంకా ఇది వాళ్ళ కళ్ళం, అవన్నీ చాలా పెద్దగా ఉంది. బర్రెలు ఉన్నాయి, వాములు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. పల్లెటూరు వాతావరణమే వేరులేండి, ఎంత ప్లజెంట్గా ఉంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది. మెయిన్ ఎందుకు నచ్చుతుంది అంటే చెట్లు బాగా పెరుగుతాయి అక్కడ, భూమిలో వేస్తారు. అదిగాక ప్లేస్ మనలాగా ఇరుకిరుకు ఉండదు కదా వాళ్ళకు, ఎంత ప్లేస్ ఉంటుంది అంటే అంత ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మనకు అంత సీన్ లేదు. ఏ మొక్క వేసుకోవాలన్నా కుండీలలోనే వేసుకోవాలి. మా వాడు చూడండి వీడియో తీస్తున్నా అంటే పెడకలు తీయడం, బర్రెలకు గడ్డి వేయడం, ఇవన్నీ పెట్టేస్తా అని చెప్పేసి అప్పటికప్పుడు బిల్డప్ ఇస్తున్నాడు. ఆ పెడకలు అట్ట తీస్తారంట చెప్తున్నాడు వాడు. అదే ఇక్కడ జరుగుతుంది. మా వాళ్ళకి ట్రాక్టర్ కూడా ఉందన్నమాట. ట్రాక్టర్కి ఏమేమి వాడతారో అవి నాకైతే అసలు ఈ విషయంలో, పొలాల విషయంలో, ఈ విషయంలో అయితే ఏమీ తెలీదు. కానీ మా వాడు అన్నీ చెప్తున్నాడు అనమాట, ఇది 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 అది అనేసి. అదే ఇక్కడ ఏమో అంటారు వాటిని, ఉన్నాయి చూడండి, పొలం దున్నేటి నాగలి, గొర్రు, ఏదేదో చెప్పినాడు, వినండి, చెప్తా ఉన్నాడు అనమాట. నేను చూస్తూ ఉన్నాను. ఇవన్నీ షూట్ చేసుకుందిరా అని వాడు అక్కడ ఉన్న ఐటమ్స్ పేరన్నీ చెప్తున్నాడు. ఇది టిల్లర్ అనమాట, మిక్సింగ్ మిక్సింగ్ మొత్తం. ఇది నాయల్ చెట్టు తలపక్క తీసుకోవాలి, దీని తలపక్క నాయల్ తలపక్క తీసుకో. పొలంలో యూజ్ చేసే వస్తువులు అనమాట ఇవన్నీ. మనకు తెలియదు కదా, మనం టైలరింగ్లో ఏం అడిగినా చెప్తాం. ఎవరి నాలెడ్జ్ వాళ్ళది. నా నాలెడ్జీ అది, వాళ్ళ నాలెడ్జీ ఇది. కళ్ళం అయితే పెద్దగా ఉంది. మంచిగా పెళ్ళిళ్ళు అట్లయితే భోజనాలు అవన్నీ ఇక్కడే అరేంజ్ చేసుకోవచ్చు. ఎంతమందికైనా హ్యాపీగా భోజనాలకి ఇబ్బంది లేదు. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.